అధికారంలో ఉన్నప్పుడు మీ వాయిస్ ఇంతగా వినిపించలే. ప్రతిపక్షంలో రాగానే పోటాపోటీగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని? మేము అప్పుడు కూడా కొంచెం లోపాలుంటే ఎత్తి చూపించేవాళ్ళం, కానీ ఇంత స్థాయిలో ఉండేవి కాదు అప్పుడు. కానీ ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యల మీద పోరాడాలి. కానీ మీరు ఇప్పుడు ఎవరి కోసం పోరాడుతున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చమని అప్పుడు బలంగా అడుగుతూ ఉన్నాం. విధాన నిర్ణయాలు కొన్ని ఉంటాయి ప్రభుత్వంలో. ఆ విధాన నిర్ణయాల్లో ఎక్కడన్నా మిస్కమ్యూనికేషన్ కానీ వాళ్ళ లోపాలు కానీ ఏమైనా ఉంటే పరిశ్రమలు కొత్తగా వస్తే ఉపాధి కల్పన ఇది జరుగుతుంది అంటారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు అనేది మీ మీద నెపం వేస్తారు. ఈరోజు ఇండోసోల్ వచ్చింది. ఇండోసోల్ తీసుకొచ్చింది ఎవరు? ఇండోసోల్ తీసుకొచ్చింది మేము. 2022లో మేము పోర్టు ఏదైతే 2022లో శంకుస్థాపన చేసామో, ప్రజలకు సంబంధించి అభివృద్ధి లేదు, కందుకూరుకి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ లేదని గతంలో కూడా మీరు కూడా చాలాసార్లు అలాంటి రేపొద్దున రావడం మీకు ఉనికికి ప్రమాదమా? మేము గతంలో అసెంబ్లీలో కానీ మేము 30 ఏళ్ళ నుంచి, నేను రాజకీయాల్లోకి వచ్చి 30 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తూ ఉంది అభివృద్ధి కోసం. ఎందుకంటే నేడు ఏపీలోని ఎమ్మెల్సీ అలాగే వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అబ్జర్వర్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ప్రజాక్షేత్రంలో ఎప్పటి నుంచో ఉండే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి తూమాటి మాధవరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం. నమస్కారం మాధవరావు గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నారు. ఈ పదవి వచ్చినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీ వాయిస్ ఇంతగా వినిపించలే. ప్రతిపక్షంలో రాగానే సమావేశాల్లో కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ, శాసనమండలి సమావేశాల్లో దాని తర్వాత పోటాపోటీగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని? అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ప్రభుత్వం వాళ్ళ పాలసీలు ఆ విధానాలు పోతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. మేము అప్పుడు కూడా కొంచెం లోపాలుంటే ఎత్తి చూపించేవాళ్ళం, కానీ ఇంత స్థాయిలో ఉండేవి కాదు అప్పుడు. కానీ ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత మాకు లోకల్ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పుడు మా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వచ్చే సమస్యలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సమస్యలు కూడా అసెంబ్లీలో మాకు వేదిక ఉంది కాబట్టి మేము కౌన్సిల్లో మా వాదన ప్రజల పక్షాన్ని బలంగా వినిపించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యల మీద పోరాడాలి. కానీ మీరు ఇప్పుడు ఎవరి కోసం పోరాడుతున్నారు? ప్రజల కోసం. ప్రజల కోసమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చమని అప్పుడు బలంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే విధాన నిర్ణయాలు కొన్ని ఉంటాయి ప్రభుత్వంలో, ఆ విధాన నిర్ణయాల్లో ఎక్కడన్నా మిస్కమ్యూనికేషన్ కానీ వాళ్ళ లోపాలు కానీ ఏమైనా ఉంటే గవర్నమెంట్కి ఎత్తి చూపిస్తున్నాం మేము. ఇది రైట్, ఇది రాంగ్ అని. అంతేగాని మేమేమి అబ్నార్మల్ గానో ఇర్రెగ్యులర్ గానో మేమేమి విమర్శించట్లేదు. కానీ ఇది రైట్, ఇది రాంగ్ అనేది మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. వాళ్ళు దాన్ని బట్టి మంచి అనుకున్నప్పుడు మంచి దారిలో వెళ్తారు, లేదనుకున్నప్పుడు నష్టపోయేది వాళ్ళే రేపొద్దున. కానీ మీరు ఆ వేదికలు ఏదైతే మీరు ఎంచుకున్న వేదికలు రసాబసాగా మార్చాలని, మీ మీద అంత టర్న్ ఓవర్ మీ మీద ఉండాలని అలా ఏమన్నా చేస్తున్నారా? విధంగా అటువంటిది ఏం లేదు. అంటే సంబంధించిన వేదికల మీద కదా మాట్లాడాలి ఇష్యూస్ గురించి. మొన్న డిఆర్సీ మీటింగ్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎట్లా చూస్తున్నారు? డిఆర్సీ వేదికలో అది సందర్భం కాబట్టి నేను మాట్లాడింది. అది డిఆర్సీ మీటింగ్లో జరిగింది ఏంటి? రైతుల సమస్యలు, ఇరిగేషన్ సంబంధించి మాట్లాడాలని టాపిక్ ఇచ్చింది. ఇరిగేషను, రైతులు, వాటి సంబంధించి వ్యవసాయం సంబంధించి మేము ప్రధానంగా దాంట్లో తీసుకుంది ఏంటి? ఇప్పుడు కరేడ్ ఏదైతే భూములు 8,250 ఎకరాల నోటిఫికేషన్ ఇచ్చారో అది వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగింది. అది రాంగ్ అని నేను చెప్పడం జరిగింది. నేను అక్కడ దగ్గర 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అసలు ఆ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న వాటర్ బాడీస్ ఎన్ని, అక్కడ ఉన్న పబ్లిక్ ఎంతమంది, ఏ కమ్యూనిటీస్ ఉంటారు, అసలు ఆ ఊర్లో ల్యాండ్ అక్విజిషన్ చేసినందువల్ల జరిగే నష్టం ఏంది, అక్కడ భూమి తీసుకున్నందువల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి, ఇవా మొత్తం కూడా నేను వివరించుకుంటూ వస్తున్న క్రమంలో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. విన్నారు. దాదాపు 15-20 నిమిషాలు విన్న తర్వాత మా కందుకూరు లోకల్ ఎమ్మెల్యే లేచి చిన్న కాంప్లికేట్ చేశాడు. ఏం కాంప్లికేట్ చేశాడు? కలెక్టర్ గారు ఏం చెప్తున్నాడు? మేము ఓన్లీ ఫేజ్ 1లో 4,800 ఎకరాలు అక్వైర్ చేస్తున్నాము, 8,250 ఎకరాలు చేయట్లేదు అని ఆయన చెప్పాడు. నేను దానికి వివరణ అడిగా. మీరు జూలై 13వ తారీఖున 20,000 ఎకరాలు అక్వైర్ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము, 5 డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేయమని చెప్పి జీవో ఇచ్చారు కదా, ఆ 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు మీరు అని అడిగాను నేను కలెక్టర్ గారిని, మంత్రుల్ని. దానికి మా ఎమ్మెల్యే అడ్డం వేయడం జరిగింది. ఏమని? కలెక్టర్ గారు 4,500 ఎకరాలు చెప్తుంటే నువ్వు వచ్చి 20,000 ఎకరాలు అడుగుతావేంటి, ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను జీవో చూపించా. ఈ జీవో ఈ ప్రభుత్వం దాదాపు 15 రోజుల క్రితం ఇచ్చింది కదా, మరి ఈ జీవోకి ఎవరు సమాధానం చెప్తారని అడిగా. దానికి ఆనవరావు రెడ్డి గారు అంటే ఏంటంటే, ఆ జీవో ఇచ్చింది గవర్నమెంట్, మీరు పోయి గవర్నమెంట్ అడగండి, అసెంబ్లీలో అడగండి అన్నాడు. ఇప్పుడు మంత్రులు గవర్నమెంటే కదా, కలెక్టర్ గవర్నమెంటే కదా, కాదా? కాబట్టి వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా. అది నేను అడిగాను. కాబట్టి వాళ్ళు ఏదైతే మబ్బి పెట్టి దాచిపెట్టి అక్కడ ఏదైతే 20,000 ఎకరాలు అక్వైర్ చేయడానికి నోటిఫికేషన్లు ఇస్తున్నారో దాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళ మీటింగ్లో నా మీద రావడం జరిగింది. దాన్ని నేను అడ్డుకోవడం జరిగింది తప్ప
ఎలివేట్ అవ్వాల్సిన అవసరం నాకేం. వేదిక అది కరెక్ట్ అని అంటారా? అదే వేదిక కదా. డిఆర్సీ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ. జిల్లాలో జరిగే సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడడానికే కదా డిఆర్సీ పెట్టేది. అది సరైన వేదిక, అది అసలు అడగాల్సిన వేదిక. అది వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడు, అన్నిటికీ అసెంబ్లీ ఒకటే వేదిక కాదు కదా. మరి డిఆర్సీ ఎందుకు పెడతారు? నీకు డిస్ట్రిక్ట్ రివిజన్ కమిటీ ఎందుకు, రివ్యూ కమిటీ ఎందుకు పెడతారు? ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, లోకల్ జిల్లా మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉంటారు. అదే సరైన వేదిక కదా మేము అడగాల్సిన దానికి. కానీ 5,000 ఎకరాలు మాత్రమే ఎక్వైర్ చేస్తున్నారు, మీరు అన్నట్టుగా 20,000 కాదు అని చెప్పి అధికార పార్టీ చెప్తున్నప్పుడు అది రాంగ్. అది అక్కడే కలెక్టర్ అబద్ధం ఆడుతా ఉన్నాడు. మీరు నోటిఫికేషన్, కలెక్టర్ గారు అబద్ధం ఆడుతున్నాడు. మీరు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు? మార్చిలో ఇచ్చిన జీవోలో మీరేమి ఇచ్చారు? దాదాపు 8,250 ఎకరాల కరేడ్లో 114 ఎకరాలు చేవూరులో ఇండోసోల్కి భూములు ఇస్తున్నాం అని చెప్పి మీరు జీవో ఇచ్చారు. 8,340 ఎకరాలు ఇచ్చారు దగ్గర దగ్గర. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరేం చెప్తున్నారు? దాన్ని బ్లాకులు డివైడ్ చేశారు. 1 2 3 4 5 6 7 8 బ్లాకులు డివైడ్ చేసి మీరు 5 బ్లాక్స్ ఏమో ముందు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు, 3 బ్లాక్స్ హోల్డ్ చేశారు. అక్కడే మతలబు ఉంది. ఎందుకు అంటే ఈ 5 బ్లాక్స్ వచ్చేసి దాంట్లో పక్క గ్రామాలకు సంబంధించిన రైతులకు కొంత, ఆ గ్రామంలో భూమి ఉంది అది కొంత, రిమైనింగ్ ఏదైతే 3 బ్లాకులు ఉన్నాయో అవి మొత్తం ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉండే విలేజెస్ అయ్యి వాళ్ళ భూములు తీసుకోవడానికి కొంచెం గవర్నమెంట్ జంకుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఫైట్ చేస్తారు. ఎవరు? ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళకి అక్కడ భూములు కోల్పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు ఆ గ్రామ సభ కానీ ధర్నా కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి విభజించి పాలించే సిద్ధాంతంలోకి వచ్చి ఈ పక్కా గ్రామాల్లో ఉండే రైతుల భూములు, ఈ కరేడు గ్రామాల రైతుల భూములు, ఎస్సీ ఎస్టీల భూముల వరకు తీసేసుకుంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ భూములు తర్వాత వాళ్ళే ఇస్తారు. మనం మెయిన్ హైవే నుంచి కాంపౌండ్ కట్టేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పోవడానికి రావడానికి రాకపోకలకి అన్నిటికి ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళే ఇస్తారు సెకండ్ ఫేజ్ అనే ఉద్దేశంతోనే దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అదే కుట్రని మేము అడుగుతా ఉన్నాం. అక్కడ నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 8,344 ఎకరాలు ఇచ్చి జీవో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు ఈ జీవో ఇవ్వాలి కదా. అది లేకుండా మీరు జీవో మొత్తానికి ఇచ్చి మేము ప్రస్తుతానికి, కలెక్టర్ చెప్తుంది కూడా ప్రస్తుతానికనే చెప్తున్నాడు, మేము అది మానేసాము, ఆ జీవో వెనక్కి తీసుకుంటాం అని చెప్పట్లేదు. ప్రస్తుతానికి 4,500 ఎకరాలు అంటున్నారు. తర్వాత తీసుకుంటారా? భూములు తీసుకునేది పరిశ్రమల స్థాపన కోసం, పరిశ్రమలు కొత్తగా వస్తే ఉపాధి కల్పన, ఇది జరుగుతుంది అంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉండగా పరిశ్రమలు వెనక్కి పంపించేశారు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు అనేది మీ మీద నెపం వేస్తారు. అది పచ్చి అబద్ధం వాళ్ళు చెప్పేది. ఎందుకంటే ఈరోజు ఇండోసోల్ వచ్చింది. ఇండోసోల్ తీసుకొచ్చింది ఎవరు? ఇండోసోల్ తీసుకొచ్చింది మేము. 2022లో మా దగ్గరకు మేము పోర్టు ఏదైతే 2022లో శంకుస్థాపన చేసామో, పోర్టు స్టార్ట్ అయిన తర్వాత ఇండోసోల్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళకి మేము అదే పోర్టుకి రోడ్డుకి ఎడం వైపున చేవూరు, రామూరు అని 2 పంచాయతీల్లో మేము దాదాపు 5,148 ఎకరాలు మేము జీవో వేయడం జరిగింది వాళ్ళకి. దాంట్లో భాగంగా అదే ఇండోసోల్ కంపెనీ 417 కోట్లు ఏది మ్యారిటైమ్ బోర్డుకి చెల్లించడం జరిగింది. ఆ డబ్బుల్ని రైతులకు కూడా 1,600 ఎకరాల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైతులను ఒప్పించి గైడ్లైన్ వాల్యూతో పని లేకుండా 23 లక్షల రూపాయలకి పొలం ధర నిర్ధారించి వాళ్ళతో మాట్లాడి, రెండోది చెట్టుకి కూడా 10 సంవత్సరాల వయసు దాటిన చెట్టు కింద, 10 సంవత్సరాల లోపు వయసు చెట్టు కింద అని చెప్పి అన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు 1,600 ఎకరాల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అందులోకి ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల ప్రొసీజర్లో భాగంగా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? దాదాపు సంవత్సరం రోజులు వాళ్ళకి భూమి కేటాయించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం. అయితే నేను చెప్తానండి, భూమి అలాటు గత ప్రభుత్వంలో 1,600 ఎకరాలకు డబ్బులు వేయడం జరిగింది. కానీ వాళ్ళకి 29 ఎకరాలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ 29 ఎకరాల్లోనే వాళ్ళు ప్లాంట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలో కాదు. గత ప్రభుత్వంలో ఏదైతే ప్లాంట్ పెట్టారో, ఇండోసోల్ ప్లాంట్ పెట్టారో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఆ ప్లాంట్ 29 ఎకరాల్లో ఇప్పుడు ఉండేది కూడా. ఈ 1 ఇయర్ నుంచి వాళ్ళు ఏం కొత్తది పెట్టలేదు. మేము ఇచ్చిన భూములు 29 ఎకరాల్లోనే పెట్టారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు? 29 ఎకరాలు ఫస్ట్ ఇచ్చాము, తర్వాత పేజ్ మేనలో ఇచ్చుకుంటా పోదాం అనే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. కానీ ప్రభుత్వాలు ఒకటే కదా, పార్టీ ఏదైనా ఉన్నాయి కానీ ప్రభుత్వంలో, కానీ ప్రభుత్వ నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఏదైతే వాళ్ళ డబ్బులతో 1,600 ఎకరాలకు రైతులకు వేశారో మిగతా ల్యాండ్ కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇవ్వకుండా 1 ఇయర్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మార్చి వరకు ఇట్లా పెట్టేసిన తర్వాత ఏం జరిగింది? జనవరిలో మీరు ఇండోసోల్కి ఏదైతే గతంలో 2022-23 ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయకుండా వీళ్ళ డబ్బులతో కొన్న భూములకి మీరు జనవరిలో బీపీసీఎల్కి ఇదే భూములు కేటాయిస్తున్నామని చెప్పి మళ్ళీ జీవో వేయడం జరిగింది. అదే భూమిని, అదే చేవూరు, రావూరు ఉండే గ్రామాల్లో ఉండే 5,600 ఎకరాల భూమిని మేము బీపీసీఎల్కి ఇస్తున్నాము అని చెప్పి మీరు జీవో ఇచ్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? డబ్బులు పెట్టుకునిందేమో ఇండోసోల్ డబ్బులు పెట్టుకొని మీరు అదే భూముల్ని బీపీసీఎల్కి ఇస్తామంటే అది మోసమా కాదా? ఇండస్ట్రీని తరిమేయాలనే ఉద్దేశంతోనే కదా మీరు ఇండోసోల్ భూములు, వీళ్ళ డబ్బులు పెట్టుకున్న భూములు తీసుకెళ్లి బీపీసీఎల్కి ఇస్తామని జీవో ఇచ్చింది. ఆ జీవో వేయడమే రాంగ్. తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి గొడవ చేసి మేము కోర్టుకి వెళ్తామంటే అప్పుడు మళ్ళీ మార్చిలో
వీళ్ళకి మీకు ఇక్కడ కాదు వేరే చోట ఇస్తామని చెప్పి ఇండోసోల్కి సంబంధించి 5,000 ఎకరాలు కేటాయింపులు చేసినప్పుడు అక్కడ ఆందోళనలు జరిగినాయి, ఇది కరెక్ట్ కాదు అని అదే వాళ్ళు మాకు రేటు సరిపోతుంది వాళ్ళు కావచ్చు. అవును, పార్టీల సంబంధంలో గ్రామం అన్న తర్వాత ప్రజలందరూ అప్పుడు కూడా ఆందోళన చేయడం జరిగింది. కానీ వాళ్ళందరితో కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఒప్పించుకొని వాళ్ళు అడిగిన ధర ఏదైతే వాళ్ళు అడిగిన ధర ఉందో ఆ ధర నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు పక్కనే రావూరు ఉంది, 1 ఎకరా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళకి ఆర్డర్ ఫేవర్గా వచ్చింది. మీరు రైతులను ఒప్పించి తీసుకోండి తప్ప బలవంతంగా తీసుకోవడం లేదని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఆ ఆర్డర్ బేస్ చేసుకుని వాళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు, నెగోషియేట్ జరుగుతుంది గవర్నమెంట్ తోటి. వాళ్ళకి ఏంటి గైడ్ లైన్ వాల్యూ 2 లక్షలే ఉంది, 6-7 లక్షల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు జీవో ప్రకారం, 2013 జీవో ప్రకారం. కాబట్టి వాళ్ళకి ఏం చేశారు, కోర్టుకు పోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు నెగోషియేషన్ చేసుకొని దగ్గర మేము ఎకరాకి 20 లక్షలు ఇస్తామన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్గా రైతులు మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేస్తుంది అంటే రావూరు చేవూరు 5,000 ఎకరాలు ఉండే ప్రజలు వాళ్ళు ఒప్పుకుంది ఏంటి, మేము గ్రామాలు ఇక్కడే ఉంటాము, మీకు భూములు ఇస్తాము, మాకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి ఇండోసోల్ కంపెనీ అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని వాళ్ళు అగ్రి అయ్యి చేవూరులో మన 1,600 ఎకరాలు డబ్బులు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ మారంగానే ఆ చేవూరు రావూరు భూములు తీసిపోయి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాము, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్కి ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి మొత్తం కాంపౌండ్ కట్టేస్తారు, మాకు ఊర్లోకి రావడానికి పోవడానికి కూడా దారులు కూడా మూసేస్తారు. కాబట్టి ఇప్పుడు మాకు ఊరు కూడా వద్దు, మీరు అక్వైర్ చేస్తామని చెప్పింది ఇండోసోల్కి, జీవో ఇచ్చింది ఇండోసోల్కి, మాకు వేసిన డబ్బులు ఇండోసోల్కి. కాబట్టి ఈ భూములు ఇండోసోల్కి ఇస్తామని వాళ్ళు రైతులు చెప్తుంటే మీరు వాళ్ళ రైతులు చెప్పేది కూడా వినకుండా మీరు మళ్ళీ బీపీసీఎల్కి ఇస్తామని చెప్పి జీవో ఇచ్చారు. అది రాంగ్. ప్రభుత్వానికి ఇవ్వడం ఉండదా? ప్రభుత్వం ఏం చెప్పించింది, ప్రభుత్వం ఏం చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది, ప్రభుత్వం ఒక చోట భూమి తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి నష్టపరిహారం ప్రజలకు చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రభుత్వం అక్వైర్ చేస్తే ఇండస్ట్రియల్ హబ్ కి అప్పుడు ఎవరికైనా అలాట్ చేసిన అవకాశం ఉంటది. కానీ ప్రభుత్వం డబ్బులు ఎక్కడ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన్నేటికోట నుంచి ఏదైతే ఇప్పుడు చేవూరు దగ్గర ఏదైతే ప్లాంట్ పెట్టారు అక్కడ 33 కోట్లతో వాళ్ళు సొంత లైన్ వేసుకొచ్చుకున్నారు, పవర్ లైన్ వాళ్ళు సొంత లైన్ వేసుకొచ్చుకున్నారు సొంత డబ్బులతోటి. ఎందుకు వేయించారు మరి 33 కోట్లు పెట్టి మన్నేటికోట నుంచి అక్కడికి? ఇదొకటి. రెండోది వాళ్ళ డబ్బులు 417 కోట్లు తీసుకొని మీరు రైతుల కింద చెల్లించారు. మీరు ప్రభుత్వం ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ హబ్ అయినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే త్వరగా జరగాల్సిన భూ ప్రక్రియ కానీ భూ కేటాయింపు కానీ జరగల. లేదు, 2023లోనే వాళ్ళు జీవో ఇచ్చింది, దాని ప్రొసీజర్ ఉంటుంది కదా, ప్రిలిమినరీ నోటిఫికేషన్ దాని ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారు. అది దాదాపు 1,600 ఎకరాలకి వీళ్ళు డబ్బులు వేసి ఆ డబ్బులు అక్కడ వేసేటప్పటికి దాదాపు 2024 వచ్చేసింది. 2024 వచ్చేటప్పటికి ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది కొంచెం వాళ్ళు స్లో అయింది ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్. గవర్నమెంట్ చేంజ్ అవగానే వీళ్ళు మళ్ళీ పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి 29 ఎకరాల్లో ఎంతమందికి ఉపాధి కల్పించారు? వాళ్ళు 100లోనే ఉంటారు. 29 ఎకరాలు చిన్న ప్లాంటే కదా, ఒక ప్లాంటే రెడీ అయింది. ఇప్పుడు ప్యానల్ కి సెల్స్ ఇంజెక్ట్ అది మనం దాన్ని పేస్ట్ చేసేదామని మాత్రం చేస్తున్నారు గ్లాస్కి. ఇప్పుడు ఇంకొక షెడ్ ఇప్పుడు కడతా ఉన్నారు. అదేంటంటే వాళ్ళు సోలార్ సెల్స్ తయారు చేసేదానికి ప్లాంట్ ఇప్పుడు రెడీ అవుతుంది, అది ఇంకా రెడీ కాలేదు. ఆ 29 ఎకరాల్లో రెడీ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉండు సూటిగా, మీరు అదే చేవూరు రావూరులో 114 ఎకరాలు మాత్రమే ఇండోసోల్కి ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన జీవోలో ఇచ్చి మిగతా 8,250 ఎకరాలు మీరు కరేడ్లో ఇస్తామని చెప్పని ఎందుకు మీరు జీవో మార్చారు? ఒకటి అక్కడ ఒక ప్లాంట్ పెట్టి 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ప్లాంట్ పెడతారా? అది రాంగే కదా. కరేడ్ ఎంచుకోవడానికి కారణం అదే కుట్ర ఏముందనేది మాకు తెలియట్లేదు. దీంట్లో ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. వర్క్ కూడా నేను అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది, ఇండోసోలతో మాట్లాడడం జరిగింది, పోర్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్ని మాట్లాడిన తర్వాత ఇది నాకు వచ్చిన అవగాహన ఏంటంటే మిస్కమ్యూనికేషన్. ఈ యువరాజ్ అని ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియల్ సెక్రటరీ, ఆయనకు అవగాహన లోపం వల్ల జరుగుతుంది. ఇది కేవలం అవగాహన లోపమే. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. మేమేం చెప్తున్నామంటే మేము సలహా ఇస్తున్నాం, ప్రతి వేదిక మీద మేము గవర్నమెంట్ సలహా ఇస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చిన ఇండస్ట్రీస్ పోర్టు మేమందరం తీసుకొచ్చింది, ఉపాధి రావాలి, ఇండస్ట్రీస్ రావాలని తీసుకొచ్చాం. దానికి ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఈ రోజు కూడా మేము సపోర్ట్ చేస్తాం, ల్యాండ్ అక్విజిషన్కి అయినా రైతులు నొప్పిస్తాం. కానీ రైట్ వేలో పోవాలి. ఆ రైట్ వే ఏంటి అంటే మనం ఏదైతే ఉపాధి కోసం ఇండస్ట్రీలు తీసుకొస్తున్నామో ఉన్న ఉపాధి పోగొట్టకూడదు. కొత్త ఉపాధి కోసం మనం ఉన్న ఉపాధి పోగొట్టి కొత్త ఉపాధి తీసుకొస్తాం అనేది రాంగ్. ప్రజలు చెప్తుంది కూడా అదే, మాకు కొత్త ఉపాధి కావాలి కానీ దానికి ఉన్న ఉపాధి పోగొట్టకూడదు మాకు అనేది వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు రైట్ ఏంటంటే ఏదైతే ఇండోసోలు అడిగారో ఇది పోర్టు దగ్గర కావాలని, అది లెఫ్ట్ సైడ్ చేవూరు రోడ్ ఉంది. ఇప్పుడు రామాయపట్నం పోర్టుకి వెళ్ళి రోడ్కి లెఫ్ట్ సైడ్ ఇండోసోల్కి ఇవ్వమని గతంలో వాళ్ళు మేము ఆ జీవో ఇచ్చాం. అక్కడ ఏదైతే 5,000 ఎకరాలు అక్వైర్ చేయాలో ఆ అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అగ్రి అయ్యారు. ఎందుకు? ఆ 2 గ్రామాలలో ఇండోసోల్కి ఇవ్వడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. దానికి రైట్ సైడ్ ఉంది, పోర్ట్ రోడ్డుకి రైట్ సైడ్ ఏదైతే చెన్నైపాలెం నుంచి కావల వరకు ఉందో అక్కడ పెద్ద పెద్ద గ్రామాలు లేవు, రీహాబిటేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి ఆ భూములు కానీ మీరు అక్వైర్ చేసి బీపీసీఎల్కి ఇస్తే 2 పరిశ్రమలు పోర్టుకి లెఫ్ట్ సైడ్ ఇండోసోల్ ఉంటుంది, రైట్ సైడ్ బీపీసీఎల్ ఉంటుందని నేను నెత్తినోరు బాధకొని చెప్తున్నా. ఎక్కడ డిఆర్సీ మీటింగ్లో చెప్పాను,
గ్రామ సభలో చెప్పాను, అన్ని వేదికల మీద మేము చెప్తా ఉన్నాం. ఈ అంశంలో ఇండోసోల్కి మాట ఇచ్చి తప్పారు అనేది ఒకటి కనిపిస్తా ఉంది. ఇండోసోల్కి సంబంధించి వాళ్ళ ప్రతినిధులు ప్రభుత్వంతో చేయాలి, కానీ వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నట్టుగా నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ప్రజల తరపున ఏం మాట్లాడుతున్నాను, ప్రజల అభిప్రాయం నేను చెప్తున్నా. ఇప్పుడు నేనే ఇండోసోల్ నాకు అసలు ఎవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కరేడ్ రైతులకు సంబంధించి అసలు అక్కడ కరేడ్ రైతులే కాదు, ఇక్కడ చేయకూడదా? కరేడ్ రైతులు, చేవూరు రైతులు, రావూరు రైతులు. ఇప్పుడు నేను చెప్పేది రైతులు, నేను ఒక ఊరని చెప్పట్లేదు. ఇప్పుడు ఉలవపాడు మండలంలో కరేడ్ ఉంది, గుడ్లూరు మండలంలో చేవూరు, రావూరు ఉంది. ఆల్రెడీ వాళ్ళకి దగ్గర నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని ఒప్పించుకొని మీరు ల్యాండ్లు తీసుకున్న తర్వాత వాళ్ళ మోసం చేశారు. ఈ రోజు మళ్ళీ కరేడ్కి వచ్చారు. రేపైనా మీరు కరేడ్ ఇండోసోల్కి ఇస్తారని గ్యారంటీ ఉందా? మేము అడుగుతుంది అది. మేము ఇక్కడ పార్టీయో ఇంకొక ఇండస్ట్రీయో మాకు దీంట్లో ఎక్కడ మేము దీన్ని మాట్లాడలా. మాకు కావాల్సింది ఏంటి, మా ప్రాంత ప్రయోజనాలు మాకు ముఖ్యం. అక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా పరిశ్రమలు ఎలా పెట్టించాలని మా ఇంటెన్షన్. ప్రజలకు నష్టం జరగకూడదు ఇండస్ట్రీలు వచ్చినందువల్ల. అది అభివృద్ధికి దోహదపడుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏదైతే ఉందో అది డ్యామేజ్ కాకూడదు, ప్రజల జీవన విధానం డ్యామేజ్ కాకూడదు. దానికోసం మేము మాట్లాడుతుంటే దాన్ని మీరు అంటే ఇటు ఇండోసోల్ తరపున మాట్లాడుకుంటున్నారు. కానీ మేము ఇండోసోల్కి కరేడ్లో ఇస్తే మాకేముంది, చేవూరు రావూర్లు ఇస్తే మాకేముంది? వాళ్ళు ఎవరో మాకు ఎప్పుడో ఒక్కసారి మేము వాళ్ళు మాకు మీటింగ్కి వచ్చినప్పుడు గత ప్రభుత్వం నేను చూడడం జరిగింది. నేను ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి కానీ ఆ ఇండస్ట్రీ దగ్గరికి కానీ వెళ్ళడం జరగలేదు. స్మూత్గా జరిగిపోతా ఉంది కదా మేము వదిలేసాం. ఈ సంవత్సరం కూడా మేము స్మూత్గానే ఉందని కాముకున్నాం. ఎప్పుడైతే ప్రజలు రోడ్డుకి ఆందోళన చేశారో, వాళ్ళు ఎప్పుడైతే గ్రామ సభకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసి ఏకవాక్య తీర్మానం చేశారో మేము భూములు ఇవ్వమని, అప్పుడు నేను ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో 19 ఆమ్లెట్ విలేజ్లు ఏదైతే అన్న చోట్లకి వెళ్ళి మహిళల్ని, వృద్ధుల్ని, వ్యవసాయదారులని, ఫిషర్మెన్ అందరినీ అభిప్రాయం అడగడం జరిగింది. ఎస్టీలందరినీ ఏంటి ఎందుకు మీరు ఇవ్వదలుచుకోవట్లేదు, నీ అభిప్రాయం ఏంది, ధర సరిపోవట్లేదా, లేకపోతే భూములే ఇవ్వడానికి ఇష్టం లేదా, మొత్తం సవివరంగా నేను అడిగిన తర్వాత నాకు పూర్తి అవగాహన వచ్చింది అక్కడ ప్రాబ్లం ఏంటనేది. కరేడ్లో ఉన్న ప్రాబ్లం భూసేకరణకి ఏంటంటే ప్రధానంగా అక్కడ దగ్గర 25 స్కూల్స్ ఉన్నాయి. ఆ పంచాయతీలో 25 స్కూల్స్ ఉన్నాయి. 25 స్కూల్స్, దాంట్లో 22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 3 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అయితే 2100 22 పాఠశాలలు, అది మొత్తం పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీ జనాభా దగ్గర 16,000 జనాభా ఉన్నారు. 16,000 జనాభా ఉన్నారు. ఆమ్లెట్ విలేజ్ 19 ఆమ్లెట్ విలేజ్ మొత్తం ఆ పంచాయతీలో. అంతా కూడా డిస్టెన్స్ 5-6 కిలోమీటర్లు ఉంటుంది. హైవే నుంచి సముద్రం వరకు ఉండే దాంట్లో 5-6 కిలోమీటర్ల స్పాన్లోనే వాళ్ళు 19 ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి. ఎస్టీలు ఉన్నారు, ఫిషర్మ్యాన్స్ ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ, ఓసీలు అందరూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం మేము అంతా ఐడెంటిఫై చేసిన తర్వాత 4,900 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అక్కడ 4,900 కుటుంబాల్లో భూమి ఉండేవాళ్ళు, ఎకరా పైన ఉండేవాళ్ళు కేవలం 500 కుటుంబాలే. ఎకరా పైన భూమి ఉండేవాళ్ళు, ఎకరా లోపు అంటే 20 సెంట్లు 30 సెంట్లు భూములు ఉండేవాళ్ళు 1,500 కుటుంబాలు ఉన్నాయి ఆ పంచాయతీలో. అంటే జస్ట్ కూరగాయలు పండించుకొని చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు. అసలు 3,000 కుటుంబాలకు భూమే లేదు, సెంటు భూమి కూడా. ఆ ఊర్లో ఉన్న పరిస్థితి అది. 5,000 కుటుంబాల్లో 3,000 కుటుంబాలకు భూమే లేదు, 1,500 కుటుంబాలకి ఎకరా లోపు ఉంది, 500 కుటుంబాలకు ఎకరా పైన ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఏదైతే ఈ 10% భూమి ఉందో వీళ్ళ భూముల్లో కూలి పని చేసుకోనో లేక కౌలు తీసుకోనో ఇంకోటి చేసుకొని వాళ్ళు ఎక్కడ జీవనంగా సాగించాలని పరిస్థితి వచ్చింది. ఈ రోజు భూములను తీసేసుకుంటే ఈ 5,000 కుటుంబాలు ఎక్కడ పోతాయి ఉపాధికి? వాళ్ళ మేజర్ సమస్య ఏంటంటే వాళ్ళ ఉపాధి పోతుంది. ఇప్పుడు ఇంకోటి ఫిషర్మెన్స్ వచ్చి మార్నింగ్ సముద్రానికి వెళ్తారు, మధ్యాహ్నం వ్యవసాయం చేసుకుంటారు. పైగా అక్కడ 3 పంటలు పండుతాయి. 3 పంటలు పండుతాయి. వేరుశెనగ కానీ, కూరగాయలు కానీ, వేరే 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 రకరకాల పంటలు 3 పంటలు పండుతాయి కొంత ప్రాంతం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉదయం ఒక పని, సాయంత్రం ఒక పని. ఫిషర్మెన్స్కి వచ్చేటప్పుడు యానాదులు ఉన్నారు. ఎస్టీ కుటుంబాలు 1,500 కుటుంబాలు ఆ పంచాయతీలో ఉన్నాయి. ఆ 1,500 కుటుంబాలు ఏం చేస్తారు, వాళ్ళు ఉదయం పూట ఏమో వ్యవసాయం పనులకు వెళ్ళి వస్తారు, మధ్యాహ్నం నుంచి మన్నేరు ఉంది మాకు. ఆ ఊరు అదే పంచాయతీలో మన్నేరు కూడా ఉంది. మన్నేరులో చేపల వేటకి వెళ్తారు వాళ్ళు. యానాదులు ఏమో మన్నేరులో చేపల వేటకి వెళ్తారు, ఫిషర్మెన్ సముద్రానికి వెళ్తారు. ఈ రకంగా వాళ్ళు ఉన్న పరిస్థితులను వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని వాళ్ళు 360 డేస్ పని ఉంటుంది. వాళ్ళకి ఉపాధి అసలు ఎవరు ఇవ్వాల్సిన అవసరం, పక్క జిల్లాలకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితి ఆ పంచాయతీలో ఉంది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి చేవూరు రావూరు దగ్గర ఆ పరిస్థితి, చేవూరు రావూర్లు ఏంటంటే కేవలం ఒకే కమ్యూనిటీ ఉంది. అక్కడ బీసీలు ఎక్కువ మంది ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అంతే తప్ప ఇట్లా ఇన్ని కమ్యూనిటీస్ ఇంతమంది ఉండే పరిస్థితి అది. చిన్న 2 గ్రామాలు. రావూరు అనేది ఒకే గ్రామం. అక్కడ జనాభా అక్కడ కూడా దాదాపు చేవూరులో వచ్చేటప్పటికి 3,000 ఓట్లు 4,000 జనాభా ఉంటారు. రావూరులో వచ్చేటప్పటికి కూడా 2,500 ఓట్లు ఉంటాయి, 3,500 జనాభా ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు వాళ్ళకి అక్కడ ఎక్కువ మామిడి తోటలు, సపోర్ట్ తోటలు అలాంటి ల్యాండ్సే కానీ ఇలా 3 పంటలు పండే 15 అడుగులు నీళ్లు పడవు. కరేడ్లో 15 అడుగులు నీళ్లు పడతాయి బోర్ వేస్తే 15 అడుగుల్లో మంచి నీళ్లు. వాళ్ళు 2 గంటల్లో బోర్ మనుషులు తిప్పుకొనేసేసుకుంటారు. దానికి మిషన్లు కూడా అవసరం లేదు, పెట్టుబడి కూడా అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఊర్లో నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఉపాధి వద్దని వాళ్ళు భూములు ఏమంటున్నారు తప్ప అభివృద్ధికి ఆటంకం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కాదు. ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు?
ప్రభుత్వం వినే పరిస్థితులు లేదు. నేను డిఆర్సీలో 15 నిమిషాలు వివరంగా చెప్పిన తర్వాత అందరూ విన్నారు. విన్నాక మా ఎమ్మెల్యే డివైడ్ చేశాడు. ఎందుకు 20,000 ఎకరాల జీవో ఎందుకు ఇచ్చారు మీరు అడిగిన దానికి వాళ్ళకి ఆన్సర్ లేక వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం. నేను చెప్పింది విన్నారు, వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. కానీ వాళ్ళు దాని మీద డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు ఆలోచించలేదంటే నాకు గమనించింది ఏంటంటే అధికారులకి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు. ఏదైనా ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను పిలవడము, మాట్లాడడం, లేకపోతే రైతులతో మాట్లాడుకోవడం అయిన తర్వాత మీరు జీవోలు ఇవ్వాలి. కానీ అసలు ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా జీవో ఇచ్చేసరికి భయభ్రాంతులకు గురయ్యారు రైతులు. కరేడ్లో 5,000 ఎకరాలు తీసుకోవడం మీకు సముచితమా? మీకు అంగీకారం లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉపాధి పోద్ది, మేము దాదాపు 15,000 మందికి ఉపాధి పోద్ది కాబట్టి మేము ఈ ఊళ్ళో ఏమంటున్నారు. ఎక్కువ తీసుకొస్తున్నారు లేదంటే కాంపన్సేషన్ విషయంలో? కాంపన్సేషన్ విషయం కాదు, కాంపన్సేషన్ విషయం అనేది రాంగ్. నేను ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు కాంపన్సేషన్ విషయం అనేది రాంగ్. వాళ్ళకి ఉపాధి పోద్ది అనేది ఒకటే వాళ్ళ సమస్య. మాకు 15,000 మంది మేము ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నాము కాబట్టి మమ్మల్ని ఇప్పుడు మాకు మళ్ళీ భూమి లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంది, రీహాబిటేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఒక చిన్న ఆమ్లెట్ విలేజ్లో ఉన్నాయి 300 కుటుంబాలు, ఏదో ఎస్టీలు ఉండే, కేవలం ఎస్టీలు టార్గెట్ చేశారు వీళ్ళు. ఈ ఎస్టీ కుటుంబాలు ఏదైతే 300 కుటుంబాలు ఉన్నాయో ఆ 300 కుటుంబాలే ఖాళీ చేపించి రీహాబిటేషన్ ఇస్తాము, మిగతా మొత్తం భూమి తీసుకుంటాం 8,000 ఎకరాలు. కానీ ఆ మిగతా పంచాయతీ గ్రామాలు తీసుకోమంటున్నారు వాళ్ళు. మేము ఎక్కడ పోయి పని చేసుకుని బతకాలంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అది ఒక కుట్ర. రీహాబిటేషన్ ఇవ్వాలంటే భూమి కొనడానికి ఎంత అయిందో రీహాబిటేషన్ అంత అయింది. కాబట్టి ఏ కంపెనీలో కూడా రీహాబిటేషన్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మీరు గతంలో మీరు అట్లా ఇచ్చారా? గతంలో మేము రామాయపట్నం పోర్టుకి ఇచ్చినప్పుడు రీహాబిటేషన్ ఇచ్చాం. మరి ఇక్కడ ఏదైతే రామాయపట్నం పోర్టుకి మ్యారిటైమ్ బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు పెట్టి ల్యాండ్ కొన్నాము, గవర్నమెంట్ డబ్బులతో రీహాబిటేషన్ ఇచ్చాం. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా పోర్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఏదైతే ముందు ఇండోసోల్ కి సంబంధించి లేదు, వాళ్ళు రీహాబిటేషన్ వాళ్ళు అడగలేదు. వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే పరిశ్రమలు పెట్టండి, మేము ఇదే పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకొని బతుకుతామని చెప్పి చేవూరు రావులు ఒప్పుకోవడం జరిగింది. చేవూరు వాళ్ళు వాళ్ళకి ధర ఒప్పుకొని వాళ్ళ ధర ప్రకారం తీసుకోవడం జరిగింది. రావులు వాళ్ళు ధరకు ఒప్పుకోలే. వాళ్ళకి 23 లక్షలు ఇచ్చారు, మాకు 20 లక్షలు కూడా కుదరదంటే 16 లక్షలు అప్పుడు అన్నారు. అది కూడా కుదరదు, ఇప్పుడు 20 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 20 లక్షలు కూడా కాదు, మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళు అట్లా జరుగుతుంది. 2 days బ్యాక్ కూడా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరూ పోయి గ్రామ సభ చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించట్లా, మేము పోయాం, దాన్ని నేను డిస్టర్బ్ చేయట్లా. కానీ కరేడ్లో ఎందుకు డిస్టర్బెన్స్ అయిందంటే ఆడ ప్రజలకు తెలియకుండా నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళతో నెగోషియేషన్ జరగలేదు, అసలు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం చేసిన మేజర్ మిస్టేక్ 2018లో జీవో ఇచ్చింది. ఏమని, ఏదైతే సోషల్ ఇంపాక్ట్ సర్వే ఉందో ఇండస్ట్రీస్ భూములు సేకరణ చేసేదానికి సోషల్ ఇంపాక్ట్ సర్వేని అవాయిడ్ చేయండి, అసలు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక జీవో ఇచ్చింది. దానివల్ల ఈ మొత్తం ప్రాబ్లం జరుగుతూ ఉంది. 2018లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఈరోజు నష్టం జరుగుతున్నారు ప్రజలకు అనేది, రైతులకనే మా అభిప్రాయం. అదే జీవో లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే 2013 చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది ప్రజలకి సామాజికంగా వాళ్ళకి ఇబ్బంది గురవుతారని సర్వే చేసిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ కంపేర్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళాలి, కానీ లేకపోతే వెళ్ళడానికి లేదు. కానీ ఈరోజు ఆ జీవోని అడ్డం పెట్టుకొని ఈరోజు చేస్తుంది ఏంటి, సోషల్ ఇంపాక్ట్ సర్వే లేదు, వాళ్ళకి ఉపాధి పోతుందా లేదా చూడట్లేదు, ఏం పట్టించుకోకుండా రూట్గా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చారు. అది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దాని మీద సపోర్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మీరు ఎందుకు సోషల్ ఇంపాక్ట్ సర్వేని పరిగణలో జీవో క్యాన్సిల్ చేయమని రేపు అసెంబ్లీలో అడగాలి. నేను మన డిఆర్సీ అడగబోతే కూడా 5 సంవత్సరాలు పనిచేసి అదే ఎవరైతే ఒక మిస్టేక్ చేశారో దాన్ని కంటిన్యూ చేసుకుని పోతున్నారు. ఇదే సమస్య కానీ కరేడ్ పంచాయతీ సమస్య లాస్ట్ టైం వచ్చింటే మేము అడిగేవాళ్ళం పోయి ఆ జీవోని క్యాన్సిల్ చేయమని. మాకు కూడా ఎప్పుడు తెలిసిందంటే ఈ సీక్రెట్ జీవోలన్నీ మన కరేడ్ గ్రామ సభ ఎప్పుడైతే జరిగిందో కరేడ్ గ్రామ సభలో వాళ్ళు అడగడం జరిగింది. ప్రజలు సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా అసలు మీరు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని చెప్పి ప్రజలు అడగడం జరిగింది. అప్పుడు మేము జీవోలన్నీ మళ్ళీ వెరిఫై చేస్తే అప్పుడు జీవోలో క్లాస్ పెట్టున్నారు. 2018లో ఈ జీవో ఇచ్చింది, ఈ జీవో ప్రకారం దాన్ని సోషల్ ఇంపాక్ట్ సర్వేని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి పెట్టున్నారు దాంట్లో. అప్పుడు మేము దీన్ని మళ్ళీ తెలుసుకోవడం జరిగింది. ఏదైనా సమస్య వస్తే తప్ప వీళ్ళు ఏం జీవోలు ఇచ్చారు లోపాయకారి అనేది మాకు తెలియట్లేదు, తెలియకుండా జరుగుతూ ఉంది ఇది. మరి మీకు సంబంధించి ఇప్పుడు కరేడ్ రైతులను కూడా జగన్ గారి దగ్గర తీసుకెళ్ళినట్టున్నారు. కరేడ్ రైతులు జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మా ఇన్ఛార్జి తీసుకెళ్లాడు. నేను లోకల్ శాసన మండలి సభ్యుని కాబట్టి ఆ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి నేను కూడా ఆ రోజు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. ఆయన మా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రైతులని తీసుకెళ్ళి అక్కడ కలవడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంతేనా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి మేము రైతులు సపోర్ట్ చేస్తాము, మేము ఇంత వాళ్ళు నెగోషియేట్ చేయకుండా వాళ్ళు కన్సిడర్ చేయకుండా మేము ఇట్లా చేయలేదు. కాబట్టి కరేడ్ ఇప్పుడు 35 కిలోమీటర్లు ఉంది పోర్టుకి, ఇంత దూరం వచ్చేసి మీరు మళ్ళీ ఇక్కడ భూములు తీసుకోవడం, ఆల్రెడీ మనం భూములు ఇచ్చాం కదా ఇండోసోల్కి, అదే భూములు ఇండోసోల్కి ఇచ్చేసి పక్కనే ఏదైతే పోర్టు రైట్ సైడ్ ఉన్నాయి ఆ భూములు తీసుకోమని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఇంత దౌర్జన్యంగా వెళ్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు ఇఫ్కో భూములు ఉన్నాయి వాళ్ళకి, అదే అర్థం కాదు. ఇఫ్కో భూములు 3,000 ఎకరాలు రెడీగా ఉంది పక్కనే,
అది ఎప్పుడు 30 ఏళ్ల క్రితం సేకరించింది, అది ఇచ్చుకోవచ్చు. మళ్ళీ లేకపోతే నవయోగ వాళ్ళ దగ్గర 10,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్టు పక్కన ఉంది, అది ఇచ్చుకోవచ్చు. లేదంటే మా ఆత్మకూరులో ఇండస్ట్రియల్ జోన్ బొచ్చిడు ఉన్నాయి, ఆడ 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఉదయగిరి ఆత్మకూరు కానీ ఆడియొచ్చు. లేదంటే మాకు ఇక్కడ మాలకొండ దగ్గర నిమ్స్ అని చెప్పని పామూరు మండలం పీసీపల్లి మండలాల్లో 12,000 ఎకరాలు ఉంది, నేనే ప్రపోజ్ చేసింది కూడా అది, అక్కడే ఇవ్వచ్చు. లేదు దొనకొండలో 30,000 ఎకరాలు ఉంది, వాన్పిక్ భూములు ఉన్నాయి. ఇన్ని 1,00,000 ఎకరాల భూమి అవైలబిలిటీ ఉంది రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లలో. అక్కడ 1,00,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 50,000 ఎకరాలు, నెల్లూరు జిల్లా 50,000 ఎకరాలు రెడీగా ఉంది. అది మీరు తీసుకొని ఇవ్వచ్చు కదా. అలా ఖాళీగా ఉన్న భూములు జోలికి పోవట్లేదు. ఇక్కడ నిత్యం ఉపాధి దొరికి 365 రోజులు బతుకు తెరుగు ఉన్న ఊళ్ళు ఖాళీ చేపించడం, లేకపోతే పొలాలు లాగేసుకునే పనికి ఎక్కడికి వెళ్తారు? భూములు తీసుకోవడం, రీహాబిటేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా ప్రధానమైన సమస్య ఇక్కడ. దానివల్ల మేజర్ గా ప్రజల వ్యతిరేకత వస్తా ఉంది. చివరిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే ఇండోసోల్కి మీరు చేవూరు రావూరులో ప్రజలు ఒప్పుకున్నారో అది వాళ్ళకి ఇచ్చేయండి. బీపీసీఎల్కి ఇవ్వడానికి ఆ ఊర్లో కూడా ఇష్టం లేదు. ఇప్పుడు చేవూరు రావూరు బీపీసీఎల్కి మేము ససేమరా ఇవ్వమని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగి ఉన్నారు. నిన్న కూడా అదే జరిగింది. మళ్ళీ ఊర్లో మీటింగ్ పెడితే బీపీసీఎల్కి ఇవ్వమంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి, కరేడు ఇండోసోల్కి ఇవ్వమన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి, అందరిని ఇబ్బంది పెట్టాకంటే ఏదైతే చేవూరు రావూరు ఇండోసోల్కి ఇస్తామంటున్నారో ఆ భూములు వాళ్ళకి ఇవ్వండి. కరెక్ట్గా చేవూరు పక్కన ఉండే ఇది చెన్నాయిపాలెం నుంచి కావల వరకు ఉండే భూములను ఎక్వైర్ చేయండి. లేదంటే ఇంకో చోట ఇవ్వండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీపీసీఎల్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి 500 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుంటుంది ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి హైదరాబాద్కి. కృష్ణపట్నం పోర్ట్ నుంచి హైదరాబాద్కి ఏదైతే పైప్ లైన్ వేసిందో ఆ పైప్ లైన్ అదే మా నియోజకవర్గం నుంచి ఇదే కరేడులో నుంచి పైప్ లైన్ వెళ్ళిపోయింది. చేవూరులో నుంచి రావూరు కరేడులో నుంచి వెళ్ళిపోయింది ఇదే పైప్ లైన్. మరి మీరు 500 కిలోమీటర్ల పైప్ లైన్ తెచ్చుకున్నప్పుడు ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ హైదరాబాద్ రావడం ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతుందని పైప్ లైన్ వేసుకున్నారు ఈరోజు. అదే బీపీసీఎల్ మేము అడిగేది ఏంటి, మీరు సముద్రం పక్కనే కావాలంటే ఆ చెన్నాయిపాలెం కావాలని తీసుకోండి. లేదంటే మాలకొండ దగ్గర నిమ్స్ భూములు ఉన్నాయి, 12,000 ఎకరాల్లో మీరు తీసుకోండి 4-5,000 ఎకరాలు. మేము అభ్యంతరం, ఆ పైప్ లైన్ వేసుకోండి 20 ఎకరాలు, 20-30 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పైప్ లైన్ చేసుకోవచ్చు. 500 కిలోమీటర్ల పైప్ లైన్ వేయగా 20-30 కిలోమీటర్ పైప్ లైన్ వేయలేరా బీపీసీఎల్? కానీ అక్కడే భూములు కావాలంటున్నారు కుట్ర ఉంది. ఇప్పుడు ఈ కుట్రలు రెండుతో పాటు ఈ మేజర్గా ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ జూలై 13వ తారీఖు ఏదైతే జీవో ఇచ్చారో దాంట్లో 20,000 ఎకరాలు తీసుకోవడానికి 5 స్పెషల్ కలెక్టర్ టీములు మీరు ఎందుకు ఫామ్ చేస్తున్నారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు? దానికి సమాధానం లేదు. ఈ రోజు వరకు నేను ప్రెస్ మీట్లు అడిగా, డిఆర్సీలు అడిగా, గ్రామ సభలు అడిగా, ఎక్కడ అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు లోపల ఏం జరుగుతుంది, వీళ్ళు ఎవరెవరితో ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేది ఎవరికి ప్రజలకు చెప్పట్లేదు, ప్రజాప్రతినిధులు చెప్పట్లేదు. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. గవర్నమెంట్లో ఉన్న తప్పు ఎక్కడ ఉందంటే వీళ్ళు ఎవరు తెలియకుండా చేస్తున్నారు, అదొకటి. రెండోది, ఇప్పుడు ఇదే కందుకూరు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూకి గతంలో మా దగ్గర అప్రోచ్ అయ్యారు వాళ్ళు. గత ప్రభుత్వం అప్రోచ్ అయితే మేమేం చెప్పామంటే 4,000 ఎకరాలు ఏదైతే నిమ్స్ అనుకున్నామో అక్కడ ఏపీఐసి ల్యాండ్ అక్వైర్ చేస్తుందో అక్కడ ఇస్తాం ఇండస్ట్రీ పెట్టుకోవడానికి. 2 బెర్తులు కావాలని అడిగారు పోర్టులో. వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు 40-60 రేషియోలో. రెవెన్యూ 40% గవర్నమెంట్కి, 60% వాళ్ళ ఎక్స్పోర్ట్. పూర్తిగా వాళ్ళ కంట్రోల్ ఉండి 30 సంవత్సరాలతో బెర్తలు ఖాళీ చేసి వెళ్ళిపోయే ఒప్పందంతో మేము మాట్లాడాం. అంతా ఓకే చేసిన తర్వాత వాళ్ళు వాటర్ కూడా అడిగారు. మా వాటర్ రిసోర్స్ ఎక్కడంటే వెలుగొండ అయిపోతుంది కాబట్టి వెలుగొండ నుంచి మోబాడ్ రిజర్వాయర్కి వస్తే మోబాడ్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ ప్రాజెక్ట్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేమే అన్ని ప్రపోజ్ చేసి వాళ్ళకి అన్ని సెట్ చేసాం. నేషనల్ హైవే కూడా కావాలంటే ఇప్పుడు అలా హైవే అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 4 లైన్ కూడా కావాలంటే మేము నితిన్ గడ్కరీతో మాట్లాడి అది 4 లైన్ వేయడానికి కూడా పోర్ట్ లింక్ రోడ్ కింద అడుగుదాం అనుకున్నాం. అందులోకి ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు ఏమైంది, 1 ఇయర్ ఖాళీగా కూర్చొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇదే జేఎస్డబ్ల్యూకి మైనింగ్ కూడా పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి ఈ రోజు 1 నెల నుంచి పోయి అక్కడ డిగ్గులు వేస్తా ఉన్నారు. ఏది టెస్టింగ్ జరుగుతూ ఉంది. జేఎస్డబ్ల్యూ టెస్టింగ్ ఏం చేస్తారు, ఐరన్ ఓర్ అంట. అది చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ దేవస్థానం ఉంది అక్కడ. ఆ మాలకొండ దేవస్థానం చుట్టుపక్కల మీరు ఎందుకు డిగ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ ఐరన్ ఓర్ టెస్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. అది అయిపోయి ఆ 2 మండలాలు మళ్ళీ ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒలేటివరపాలెం, లింగసముద్రం 2 మండలాల్లో దాదాపు 10 పంచాయతీలు వీళ్ళు మళ్ళీ మైనింగ్ ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు జీవోలు ఇస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ వారం 10 రోజుల క్రితం మన పెళ్లికి వెళ్ళి గ్రామాల్లో పర్యటిస్తే ఆ గ్రామాల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయిల్ కూడా రిగ్గులు వేస్తున్నారంట. ఆయిల్ టెస్టింగ్ కూడా, పెట్రోల్ కూడా ఉందా ఇక్కడ, ఇంత ఖనిజ సంపద ఉంది, ఏది ఐరన్ ఓర్ ఉంది కందుకూరు నియోజకవర్గంలో. ఇక్కడికి వచ్చారు, అక్కడ 15 అడుగుల్లో మంచినీళ్ళు ఉన్నాయండి, అక్కడ ఏదో మినరల్స్ ఉన్నాయి అని ఈ రెండుని బేరేజ్ చేసుకొని మన్నేరు అని చెప్పాను కదా, ఈ రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళే మన్నేరు ఏదైతే ఉందో ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా పెట్రోల్ కూడా టెస్టింగ్లు జరుగుతున్నాయి ఈరోజు. క్రూడ్ ఆయిల్ ఏమైనా ఉందేమో భూములోనే, దానికి గ్యాస్ ఉందా, ఆయిల్ ఉందని చెప్పి టెస్టింగ్ జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి, వీళ్ళు 20,000 ఎకరాలు ఇక్కడ తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ ఒలేటివరపాలెం లింగసముద్రం మండలాలు తీసుకుంటారా, అసలు కందుకూరు నియోజకవర్గం మొత్తమే ఖాళీ చేయించే పరిస్థితి వస్తుంది అనేది మాకు ఇలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఇవన్నీ జీవోలు ఇచ్చేటప్పుడు అసలు ఏ ఉద్దేశంతో, ఏ సర్వేలు చేసుకొని ఎవరెవరితో సంప్రదించి జరుగుతున్నాయో మాకు తెలియట్లేదు. ఖనిజ నిక్షేపాలు ఇలాంటివన్నీ ఉన్న చోట ప్రభుత్వం వాటిని దృష్టి పెట్టడం
ప్రభుత్వం ద్వారా ఒకటైతే ప్రజలకు సంబంధించి అభివృద్ధి లేదు, కందుకూరుకి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ లేదని గతంలో కూడా మీరు కూడా చాలాసార్లు నేను అదే ఆ ఈ విషయం రెండు అంశాలు అంటే కాసేపు చర్చిస్తే మీకేమనిపిస్తుంది? అలాంటి రేపొద్దున రావడం మీకు ఉనికికి ప్రమాదమా, లేదంటే అవి ఉండాలా, ఉంటే ఏ మేర ఉండాలి? దీంట్లో మీకు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మేము గతంలో అసెంబ్లీలో కానీ మేము 30 ఏళ్ళ నుంచి, నేను రాజకీయాల్లోకి వచ్చి 30 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తూ ఉంది అభివృద్ధి కోసమే. ఎందుకంటే మా నియోజకవర్గం అంతా కరువు ప్రాంతం, వర్షాధారిత ప్రాంతం మాది. వర్షం పడ్డ 3 నెలలే మాకు పంటలు ఉంటాయి. ఈ కరేడ్ లాంటి కొన్ని పంచాయతీలు తప్ప 3 పంటలు పండేది, మిగతా అంతా కూడా మాకు వర్షంతో ఆధారపడితే 3 నెలలే మాకు పంట పండేది. ఆ ప్రాజెక్ట్ మీద ఆధారపడితే 1 పంట 2 పంటలు పండుతాయి ఫుల్ వర్షాలు ఉంటే. అలాంటి పరిస్థితుల్లో మా కరువు ప్రాంతం అయితే టాపీ పనులకు కానీ వేరే పనులకు కానీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై 30,000 మంది మా ఊరి నుంచి వలసపోతారనేది సత్యం, జగమెరిగిన సత్యం. అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా ఏ స్టేట్లో కదిలించినా ఏ ప్రాంతం అంటే కందుకూరు అంటారు. 30,000 పై చీలకు దగ్గర మా జనాభా బయటకు వచ్చి బతుకుతున్నారు ఉపాధి లేక. మేము దానికోసమనే రామాయపట్నం పోర్టు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, మా ప్రజలు మళ్ళీ వలసలు పోకుండా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో మేము ఇండస్ట్రీస్ ఆహ్వానించిన మాట వాస్తవం. ఇప్పటికీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రోజుకి మేము ఇండస్ట్రీస్ కావాలంటున్నాం. ఈ రోజు కావాలని నేను వెళ్ళి మీకు అక్కడ గ్రామాల్లో ఎక్కడ అనువుగా ఉన్న ప్రాంతం, ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎక్కడ ఉపాధి వస్తుంది, దానికి అన్ని రకాల రహదారి సౌకర్యాలు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా నేను చూపించగలను. ఎందుకంటే మేము స్థానికులం కాబట్టి, అక్కడ ఉన్న రీసెర్చ్ అని మాకు తెలుసు కాబట్టి మేము చేస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్న తేడా ఎక్కడంటే అసలు మా ఊరే లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది. ఇప్పుడు మేమేంటి ఉపాధి లేక ఊరిలో పెట్టిపోతుంటే అసలు మా ఊరే లేకుండా చేయాలంటే వీళ్ళ కందుకూరు నియోజకవర్గం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అది మేము వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పూర్తిగా అవగాహన లేదు ఈ అభివృద్ధి మీద కానీ సమస్యల మీద కానీ. అతను రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, 2-3 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. అతనికి అవగాహన లేదు. కానీ ఈ రోజు ఏంది, గవర్నమెంట్కి అడ్డం చెప్పే పరిస్థితి లేదు. మీరు గమనించే ఉంటారు అతని మీద అదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంబంధించిన పత్రికల్లో ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికల్లో అతని మీద ఐటమ్ వేశారు. పోర్టు కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి పతాక శీర్షికల్లో మీ కూటమి ప్రభుత్వంలో కూటమి పేపరే రాసింది. అది నిజమే కదా? రెండోది నేషనల్ హైవే కాంట్రాక్ట్ బెదిరించిన మాట వాస్తవా కాదా? కాబట్టి అతని వే ఆఫ్ లైన్ ఎలా ఉంది, ఇండస్ట్రీస్లో ఎవరు వస్తారు, లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు వస్తారు, వాళ్ళ దగ్గర దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. అని మీ కూటమి ప్రభుత్వము ఎల్లో మీడియా పత్రికలు రాసినాయి, మేము ఆరోపించట్లా. అయితే ఎమ్మెల్యే మరి ప్రజల పక్షాన్ని మాట్లాడాలనా, కంపెనీల పక్షం మాట్లాడాలనా? నేను ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. నా కంపెనీలు నాకు ఊరు మాకు ఎవరికి ఎమ్మెల్యేకి చుట్టాలు కాదు, నాకు చుట్టాలు కాదు. కానీ మేము ఎందుకు ప్రజల పక్షాన్ని మాడుతున్నాం? నువ్వు ప్రజాప్రతినిధికి నీకు ఓట్లేసి గెలిపించినప్పుడు నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలని అడుగుతున్నా నేను. అది అడిగినందుకు ఆయన కోపం వస్తూ ఉంది. మేము అడుగుతుంది మా నియోజకవర్గ అభివృద్ధి కావాలి. JSW ప్లాంట్కి మేము ప్లాంట్ ఇస్తానమాట వాస్తవం, ఇదే ఇండోసోల్కి ఇస్తానమాట వాస్తవం. BPCL కూడా గత ప్రభుత్వంలోనే మీటింగ్ జరిగింది. మేము అడిగింది ఏంటంటే ఇమీడియట్ గా ప్లాంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడిగాం. అప్పుడు ఏది ఆ చెవురు రైట్ సైడ్ ఇద్దామని. వాళ్ళు ఏమన్నారు, అప్పుడు వాళ్ళ దగ్గర నిధులు లేవు, ఇది BPCL దగ్గర. ఈ రోజు పరిస్థితి కూడా చూస్తే 4 రోజుల క్రితం జరిగిన సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ లో ఈ BPCL, IOCL, HPCL కి అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నాయని చెప్పి కార్పొరేషన్ లో దాదాపు 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసింది. 4-5 రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ మీరు చెక్ చేసుకోండి. 30,000 కోట్లు ఆయిల్ కంపెనీలకు ఇస్తే వీళ్ళు మేము 96,000 కోట్లు తీసుకొచ్చి BPCL పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. ఎట్లా అమ్ముతారు ప్రజలు? ఈరోజు మీడియాలో మొత్తం వస్తా ఉంది, కేంద్రంలో ఏం క్యాబినెట్ నిర్ణయాలు జరిగినాయి, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు ఏంటనేది మొత్తం చూస్తున్నారు ప్రజలు. అమాయకులు కాదు కదా. మరి వాళ్ళు అడుగుతా ఉన్నారు, అసలు డబ్బులు లేని కంపెనీని తీసుకొచ్చి BPCL పెడతాం 96,000 కోట్లు అని చెప్పి ల్యాండ్ గోడ కట్టేస్తే అది నిరుపయోగంగా పడిపోతాయి సస్యశ్యామల భూములు అని చెప్పి రైతుల ఆవేదన. అంటే అదే ఇండోసోల్ అయితే ఇమీడియట్ గా ప్లాంట్ పెడతారు, ఉద్యోగాలు ఇమీడియట్ గా వస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఆ భయం రావడానికి కారణం ఇఫ్కో 30 సంవత్సరాల క్రితం ల్యాండ్ భూమి సేకరణ చేసిన ఇఫ్కో ఈ రోజు కాంపౌండ్ కట్టింది తప్ప ఆ భూముల్ని ఇంతవరకు ఉపయోగంలో తెచ్చుకోలేదు. ఆ భూమి పోయిన రైతులు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆ భయాలు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ప్రజల్లో భయం ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్తారు ఈ సమస్యల మీద? ఎంత దూరమైన వెళ్తాం, మా నియోజకవర్గాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తాను. రేపు అసెంబ్లీలో దీని మీద పూర్తి స్థాయిలో మేము ఆల్రెడీ షార్ట్ డిస్కషన్ పెట్టున్నాను. డెఫినెట్ గా దీని మీద మేము యుద్ధం చేస్తాం అసెంబ్లీలో. ఎందుకు యుద్ధం చేస్తామంటే మా నియోజకవర్గం మేము కాపాడుకోవాలి. ఉపాధి లేదు, మాకు ఉపాధి కావాలని మేము పరిశ్రమలు ఆహ్వానిస్తే పరిశ్రమలు వచ్చి అసలు మా ఊరే లేకుండా చేయాలని చూస్తే అది న్యాయమా అన్యాయమా? మీరు గమనించండి, ప్రకాశం జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లా, జస్ట్ కందుకూరు నియోజకవర్గం జిల్లా పేరు ప్రకాశం నుంచి నెల్లూరు అనే పేరు మారినందువల్లే మేము నష్టపోయాం. ప్రజల్లో కోపం వచ్చి నేను మమ్మల్ని ఓడించారు. 4 ఎలక్షన్లు మేము గెలిచాం, కానీ నిన్న ఎలక్షన్లో మేము ఓడిపోయాం. కానీ మేము చిన్న మిస్టేక్ జరిగితే ఏది ప్రకాశం అనే పేరు నెల్లూరు కలిపితే పార్లమెంట్ ఒకటి అయిన వల్ల కలిపాం. చెడు ఉద్దేశంతో కాదు, ఒకే పార్లమెంట్ ఒక జిల్లా ఉండాలనే ఉద్దేశంతో మేము ఒక పాలసీ తీసుకుని వెళ్ళాం. దాంట్లో భాగంగా అది మారినందువల్ల దానికి మాకు జరిగితే మాకు నష్టం జరిగింది. కానీ ఈ రోజు ప్రకాశం జిల్లా, ప్రకాశం అనే పేరుది నెల్లూరు అనే పేరు 3 అక్షరాలు మారితేనే ఇంత నష్టం జరిగింది మాకు. ఈ రోజు మేము ఇబ్బందులు పడుతున్నాం, ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు.
కానీ ఈరోజు కందుకూరు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో వెళ్ళిపోవాలి అంటే మేము ఊరుకుంటామా? మా జనం ఊరుకుంటారా? అసలు ఎక్కడ ఉంటది? ఇప్పుడు మీరు ఏదైతే మైనింగ్ ఇండోసోల్ బీపీసీఎల్ ఇవన్నీ మా ఒక్క నియోజకవర్గంలోనే మీకు అవసరమా? అంటే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన దాంట్లో మీ ఆరోపణలేనా వాస్తవాలు చెక్ చేసుకోండి పోయి. రేపు అసెంబ్లీలో దీని మీద వాటికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఓర్ దొరికిందని ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది, మా పేపర్లో కాదు. మీరు మా పేపర్లో అయితే అబద్ధాలు అంటారు. ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో అక్కడ ఐరన్ ఓర్ టెస్టింగ్ జరిగిందా లేదా, రైతులు పోయి అడిగారా లేదా, సిపిఎల్ పోయి అడిగారా లేదా, మీరు చెక్ చేసుకోండి. ఎందుకు మీరు ఐరన్ ఓర్కి ఇచ్చారంటే మా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మీకు గత ప్రభుత్వంలోనే జీవో ఇచ్చారు, గత ప్రభుత్వంలోనే జేఎస్డబ్ల్యూ వచ్చిందని చెప్పారు. నేను ఒప్పుకుంటున్నాను, జేఎస్డబ్ల్యూ మా ప్రభుత్వంలో రాలేదని మేము అనట్లేదు, తెచ్చింది మేమే. కానీ మా ఉద్దేశం ఏంటి, ఓన్లీ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పెట్టడానికి మాత్రమే 4,000 ఎకరాలు ఇస్తామని చెప్పాము. పోర్ట్లో 2 బెర్తులు 30 ఏళ్ళు లీజుకి ఇస్తామని చెప్పాము. కొత్త బెర్తులు వాళ్ళు పెట్టుబడి పెట్టి కట్టిన బెర్తులే అని చెప్పాను తప్ప మైనింగ్ మేము ఇస్తామని చెప్పలా. మాకు తెలియదు, చెప్పలేదు. మైనింగ్ ఇస్తామని చెప్పుంటే నేనే అప్పుడే అడ్డం తిరిగేవాడిని, మా ప్రభుత్వాన్ని అడ్డం తిరిగేవాడిని. ఎందుకంటే గ్రామాలు లేచిపోతాయి. ఈరోజు ఓబులాపురం పరిస్థితి ఏంది? అదే పరిస్థితి మా నియోజకవర్గం రాకూడదు అనేది మా ఉద్దేశం. పైగా అది చాలా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఆయనకి నరసింహస్వామి అక్కడ వెలిసిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు మైనింగ్ చేసేస్తే అది ఏమైపోవాలి? అది శనివారం ఒక్కరోజే మనుషులకి, మిగతా 6 రోజులు దేవతల కోసం వెలసిన దేవాలయం అది. ఆ చుట్టుపక్కల మొత్తం మీరు ధ్వంసం చేసేస్తే, మీరు 100 అడుగులు మైనింగ్ చేసేసుకుంటే ప్రజలు ఏమైపోవాలి? అటు వచ్చే పొల్యూషన్ అంతా ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? ఒక పక్క సముద్రం నుంచి హైవే వరకు అటు కబ్జా పెడుతున్నారు. ఇటు పక్క వచ్చి మాలకొండ దగ్గర నుంచి మొత్తం ఈ సైడ్ అంతా ఉలేటపాలెం, లింగసవరం మండలాల్లో మొత్తం ఈ పక్క 2 మండలాలు. ఇంక మధ్యలో ఉండే కందుకూరు టౌన్, కందుకూరు మండలం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ డస్ట్కి, ఆ పొల్యూషన్కి మధ్యలో మా టౌన్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా ప్రమాదం ఏంటంటే అక్కడ 2 ఇండస్ట్రీస్, రిఫైనరీ పొల్యూషనే. ఇండోసోల్ కూడా ఇప్పుడు మేము టెక్నికల్ డేటా తీసాము, దానివల్ల కూడా కొంత పొల్యూషన్ ఉంది, లేదని మేము అనట్లా. వాళ్ళు సముద్రంలో వదిలిపెడతామని చెప్తున్నారు. ఆ 2 ఇండస్ట్రీస్ ఆ పక్క వచ్చి ఈ పక్క మైనింగ్ వస్తే మధ్యలో టౌన్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు చెప్పకుండా వీళ్ళే ఖాళీ చేసిపోయే పరిస్థితి వస్తుంది. అంటే పొమ్మన్ లేక పొగబెట్టినట్టుగా ఉంది ఈరోజు మన నియోజకవర్గానికి. అదే నేను చెప్తున్నా, చెవురు పక్కన కావాలో సైడ్ వెళ్ళొచ్చు, నేను డేట్ తీసుకోవచ్చు. ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాం. ఇండస్ట్రీస్ పెట్టండి, ఇండస్ట్రీస్ తీసుకురండి. 1,00,000 ఎకరాలు దారి చూపించే బాధ్యత మాది. దానికి వాటర్ రిసోర్సెస్ కానీ అన్ని చూపించే బాధ్యత మాది. ఇంకొకటి, రాల్బాట్ ప్రాజెక్ట్ కెపాసిటీ 1 TMC, అది డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్కి వచ్చేది. దాన్ని ఇండోసోల్ కంపెనీకి బీపీసీఎల్ కంపెనీ రాసి ఇచ్చేసారు. 8 TMCలు ఉన్నది 1 TMC అయితే 8 TMCలు జీవో ఎలా ఇస్తారు? ఈ గవర్నమెంట్ లో నిన్న సార్ మార్చి ఇచ్చిన జీవోలో ఉంది, ఎలా ఇస్తున్నారు? బీపీసీఎల్ జనవరి ఇచ్చిన జీవోలో ఉంది. మళ్ళీ ఇంకోటి మీరు అంటున్నారు ఇండోసోలు మీకు సంబంధించింది, వాళ్ళకి సంబంధించిందని. నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది మీరు తెలుసుకోండి. గత ప్రభుత్వం ఇస్తానన్న వాళ్ళు అడిగిన ల్యాండ్ 5,148 ఎకరాలు వాళ్ళు అడిగారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత, డిపిఆర్ వచ్చి 43,143 కోట్లు. దాంట్లో ఇన్సెంటివ్ వచ్చి 27,000 కోట్లు గత ప్రభుత్వంలో. దాన్ని 1 year వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత అది బీపీసీఎల్కి ఇచ్చిన తర్వాత జీవో ఆ ల్యాండ్కి మళ్ళీ కరేలోకి మార్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంటి? దాదాపు డిపిఆర్ 69,000 కోట్లు. 69,000 కోట్లు డిపిఆర్లో ఇన్సెంటివ్ 41,254 కోట్లు. అంటే 59% స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్, 30% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్, ఓన్లీ 11% మాత్రమే ఇది కంపెనీ పెడతా ఉంది. ఇది కరెక్ట్, మీరు కావాలని చెక్ చేసుకోండి, జీవోలో డిపిఆర్లో ఉంది. పోతే మేము 5,145 ఎకరాలు ఇస్తానంటే వీళ్ళు 8,340 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? మాకంటే ఒక 30% ఇన్సెంటివ్లు పెంచారు, ల్యాండ్ పెంచారు, డిపిఆర్లు పెంచారు. ఆ 30% ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్న గవర్నమెంట్ అదే. వాళ్ళ కంపెనీకి కావాల్సిన ల్యాండ్ 5,000 ఎకరాలు, మీరు 8,340 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? ఇన్సెంటివ్ ఇస్తానని మేము అప్పుడు 39% ఎంత ఇచ్చాం, మీరు 59% ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు డిపిఆర్ పెంచారు? అన్ని పెంచిస్తుంది మీరు. మీ కంపెనీ మీ చుట్టమా? వాళ్ళు ఎంత అడిగారు అంత ఇస్తామని కంపెనీ మార్చి చుట్టమా? డీటెయిల్ గా జీవోలో ఉంది సార్, మీరు చెక్ చేసుకోండి. మార్చిలో ఇచ్చిన జీవోలో కానీ ఏది ఇప్పుడు కరేడ్కి ఇచ్చిన నోటిఫికేషన్ దాని కదా, ప్రతి ఐటమ్ నేను పేపర్ పెట్టే మాట్లాడుతున్నా. నేను పేపర్ లేకుండా మాట్లాడట్లా. ప్రభుత్వం ఏదైతే పేపర్ మీద రాసిందో, ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోలు అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆ కాపీలు మీరు ఆన్లైన్లో కొట్టిన వస్తాయి, నేనైనా ఇస్తాను మీకు ఆ పేపర్లు కావాలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మీ మీద కేసులు ఉన్నాయా? ఏం నా మీద అసలు ఏ కేసు లేదు. మరి రేపొద్దున వస్తే మరి వచ్చిన మేము ఫేస్ చేస్తాం, నాకేం భయం లేదు. నేనేం తప్పు చేయట్లేదు కదా, నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా. నేనేం చెప్తున్నా, ప్రభుత్వానికి అధికారులకి ప్రజలకు మధ్యన సరిగా సమన్వయం లేదు, అది క్లియర్. నేను మీకు సరైన గైడెన్స్ నేను చెప్తున్నాను. దానికి 8,000 ఇచ్చినప్పుడు సమన్వయం లేకుండానే అదే కదా ప్రభుత్వాలకి లేకుండా లేదు కాబట్టే కదా ఇప్పుడు ఎక్కడైతే పోర్టు దగ్గర ఇవ్వాల్సిన కంపెనీని తీసుకొచ్చి మొత్తానికి ఏదో మతలబ్ అయితే ఉంది కదా. 5,000 అవసరమైన దానికి 8,000 8,340 ఎందుకు ఇస్తున్నారు? మీరే కనిపెట్టండి దాన్ని. కాదు,
మీరు ఓ పక్క నుంచి చెప్తున్నారు మేమైతే అంతే ఇచ్చాం మీరు ఇంత, దానికి సంబంధించి వాళ్ళు ఏం ప్రెస్ మీట్స్ కానీ ఏం కండక్ట్ చేయడం. అందుకే ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి పెట్టట్లేదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఎవరైతే యువరాజు ఉన్నాడు ఇండస్ట్రియల్ సెక్రటరీ, ఆయనే తప్పు చేస్తున్నాడు. నేను డైరెక్ట్గా రేపు అసెంబ్లీ అదే అడుగుతా, ఆయన కూడా వస్తారు కదా అసెంబ్లీకి క్వశ్చన్ వచ్చినప్పుడు, నేను డెఫినెట్గా ఆయన ఎదురుగా నిలదీస్తా. ఇది పొరపాటు చేస్తున్నారు, మీకు అవగాహన లేకుండా తప్పు చేస్తున్నారు. ఇండోల్ కంపెనీకి సంబంధించి ఎట్లాంటి మాకు అసలు తెలియదండి వాళ్ళు ఎవరో కూడా. విశ్వేశ్వరరెడ్డి ఎవరైనా నాకు తెలియదు. మీరు కావాలని కనుక్కోండి. చెప్తాను, ఒకే ఒక్కసారి కరికాల వల్వన్ సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు కందుకూరులో రైతులకు రీహాబిలిటేషన్ జరగడానికి మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ కరికాల వల్వన్ సార్ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు నేను అందరం వెళ్ళాం. ఆ రోజు తప్ప ఈ రోజుకి మళ్ళీ నేను విశ్వేశ్వరరెడ్డి గారి మొహం చూశారు. కావాలంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నేనేదో నా బిజినెస్ నేను చేసుకుంటాను, ప్రజలకి ఏదైనా సమస్య వచ్చిన ప్రజల పక్షాన్ని నిలబడతా తప్ప మిగతా దేంట్లో ఇంటర్ఫీర్ అవ్వను నేను. ఎక్కడైనా మీరు గమనించి కనుక్కోండి, 2 మీరు 3 జిల్లాల్లో ఎకరాలు కుదించాలి, ఇచ్చే ప్లేస్ మార్చాలనేది మీ డిమాండ్. ఎస్, ఎందుకంటే ప్రజలు ఎక్కడైతే ఒప్పుకుంటున్నారో అక్కడ ఇవ్వండి, ప్రజలు ఎక్కడ వ్యతిరేకిస్తున్నారో అక్కడ ఇవ్వద్దని చెప్తున్నాను. సంబంధించి ఏంటి రేపొద్దున జేఎస్డబ్ల్యూకి సంబంధించి వాళ్ళు ఇంకా జీవోలు రాలేదు. ఇప్పుడు టెస్టింగ్ మాత్రమే వాళ్ళు వచ్చి టెస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు జీవోలు ఏమి ఇస్తారో చూసుకొని డెఫినెట్ గా జేఎస్డబ్ల్యూ మీద మేము వ్యతిరేకించేదే. రెండోది ఇండస్ట్రీని ఆహ్వానిస్తాం, ఇండస్ట్రీ పెట్టుబడి మేము సహకరిస్తాం, కానీ అక్కడ మైనింగ్ సహకరించాం. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇదే స్టీల్ ఇండస్ట్రీ జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడతామని చెప్తున్నారు. ఎక్కడ కందుకూరు ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టడానికి మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, ల్యాండ్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, కరెక్టే. మరి ఇదే స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఏమో అమ్మడానికి పెట్టారు. ఈరోజు మళ్ళీ మేము ఆందోళన బాట చేపట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. కానీ మళ్ళీ కొత్త స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మీరు కందుకూరులో పెట్టాలంటే మీ ఉద్దేశం ఏంది? ఉన్న స్టీల్ ప్లాంట్నే మీరు సపోర్ట్ చేయొచ్చు కదా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటే ఇప్పుడు ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పరిశ్రమలు అనేవి లేదంటే ప్రైవేట్కి సంబంధించి ఉండే వాటిని చేయాలి. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ ఒక్కొక్కటి మూతపడతా ఉన్నాయి. ప్రైవేట్ ఇప్పుడు మీరే అన్నారు BPCLని చేయొద్దు, అది లేదు, దానికి సంబంధించి నిధులు లేవు, 30,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, 96,000 కోట్లు అని మీరే చెప్తున్నారు. ఓ పక్క నుంచి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇబ్బంది మీద ఆ స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్నప్పుడు మళ్ళీ దాన్ని చేయకుండా దీన్ని ఎందుకు వచ్చారు? దాని గురించి మీరు అడ్డుకుంటున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ 30,000 ఎకరాలు తీసుకున్నారు, లక్షల వేల మందికి ఉపాధి పోయింది. ఈ రోజుకి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉపాధి ఏది వాళ్ళకి ఇస్తాను హామీలు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన చేసినా కూడా ఈరోజు 30,000 ఎకరాలని అమ్మేసుకోవడానికి ప్లాన్ చేశారు. ఎందుకు? ఆ ఇండస్ట్రీ మూతపడుతుంది, మైనింగ్ ఇవ్వలేదనే కదా. ఆ ఇండస్ట్రీకి మైనింగ్ లేకే కదా ఈరోజు కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ మైనింగ్ లేక ఆ ప్లాంట్ మూతపడే పరిస్థితి వచ్చింది, కానీ వేరే ఉద్దేశాలతో కాదు. అదే నేను అడుగుతున్నా, మీరు ప్రైవేట్ కంపెనీలకి అయితే మైన్స్ ఇస్తారా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే మైన్స్ ఇవ్వరా? ఎట్లా? ఇక్కడే ఉంది ప్రాబ్లం. గవర్నమెంట్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే మీకు ముడుపులు ఇవ్వరు, ప్రైవేట్ కంపెనీలు అయితే మీకు ముడుపులు ఇస్తారు. కాబట్టి మీరు మొత్తం రాష్ట్రం దోచిపెడుతున్నారు. ఏ ప్రభుత్వం ఏమో మాకేం తెలుసు, వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు 5,000 ఎకరాలు ఇచ్చిన ప్రభుత్వం ఏమో తప్పు అంటున్నారు, 840 ఎకరాలు ఇచ్చే ప్రభుత్వం కరెక్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్? ఏది ఇన్సెంటివ్? 39% ఇన్సెంటివ్ ఇచ్చేది కరెక్టా? 59% ఇన్సెంటివ్ ఇచ్చేది కరెక్టా? ఇక మళ్ళీ క్వాడ్స్ ఒకటి, క్వాడ్స్ కూడా ఫ్రీగా రాసి ఇచ్చారు. అసలు ఆ కంపెనీకి ఇంకో క్వాడ్స్, మట్టి, ఇసుక, గ్రావెల్ అన్ని ఫ్రీ, పర్మిషన్ లేవు, పర్మిషన్ కట్టబల్లా, కన్వర్షన్ కట్టబల్లా, చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ కట్టబల్లా, ఏమీ కట్టకుండా జీవో ఇచ్చింది మళ్ళీ. అంటే అన్ని ఫ్రీ ఇచ్చి మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తామంటున్నారు, కరెక్టే. కానీ ప్రజలు ఎక్కడైతే వాళ్ళు ఇస్తామంటున్నారో భూములు ఆ కంపెనీకి అడిగమని అడుగుతున్నాం మేము. ఒకటి. రెండోది ఏదైతే మీరు స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది కాబట్టి, మీరు ఇచ్చే మైన్స్ ఏదైనా సరే ప్రభుత్వ సంస్థలకు ఇస్తే ఉపయోగంగా నిలబడితే అది ప్రభుత్వానికి అని మేలు, కానీ ఇలా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అనేది మాత్రం దుర్మార్గం. ఇండస్ట్రీస్ రావాలి, మేము ఒప్పుకుంటాం, కానీ మైన్స్ మాత్రం ప్రైవేట్ కంపెనీకి ఇవ్వద్దని అడుగుతున్నాం మేము. గోపులాపురం ఏం జరిగింది? అదే జరుగుద్ది రేపేడు కూడా. మొత్తం గుళ్ళు ఉండవు, గోపురాలు ఉండవు, ఊళ్ళు ఉండవు, మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుందా? ఎంతవరకు దీనికి హద్దు లేదా? తప్పు చేస్తుంది ప్రభుత్వం, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. ఎంత దూరమైనా, ఎన్ని కేసులు వచ్చినా రేపు అసెంబ్లీలో ఈ విషయం మీద ప్రభుత్వం నిలదీస్తాం. అడ్డం తిరుగుతాం. ఇంకోటి కోర్టుకు వెళ్ళారు. ఎంత అనాలోచిత నిర్ణయాలు అనేది మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న మొన్న హైకోర్టులో కరేడు భూములు దాని మీద దేవాదాయ భూములు మీరు ప్రభుత్వం అక్విజిషన్ నోటీసులు ఇచ్చిందని చెప్పి రైతులు ఆ దేవాదాయ భూములు కౌలుకు చేసుకునే వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టులో ఏం చెప్పారు? వాళ్ళ ప్రభుత్వం తరపు లాయర్ అని చెప్పారు, అసలు దేవాలయాలే లేవు, ఆ దేవాలయాల భూములు లేవని చెప్పి కోర్టులో వీళ్ళు చెప్పారు. ఈ రైతులు ఏం చేశారు? మొత్తం ప్రతి దేవాలయం పూజారితో సహా ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు పర్మిట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.